ఓకే, చూడండి అమ్మా, ఏ ఆఫ్ ఆల్ఫా కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఈ ఎగ్జాంపుల్ మీకు ఎక్కడో చెప్పాను. ఏ మ్యాట్రిక్స్ మీకు తెలుస్తుందా? ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ దగ్గర చెప్పినది. ఇది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. దీన్ని డైరెక్ట్ గా కూడా చేసేయచ్చు, అసలు టచ్ కూడా చేయనవసరం లేదు. ఒకేసారి ఆన్సర్ మీద టిక్కు పట్టేయచ్చు. అయితే టిక్కు పట్టకుండా తర్వాత సెకండ్ మెథడ్ కింద చెప్తా దాన్ని. తర్వాత ఇచ్చి ఏ ఆఫ్ ఆల్ఫా ఇంటూ ఇక్కడ ఏ ఆఫ్ బీటా ఉండాలమ్మా. పొరపాటు అక్కడ బి పెట్టారు, ఇక్కడ బీటా. ఇది చూడండి, ఇక్కడ ఏముండాలో తెలుసా మనకు? బీటా అనేది ఉండాలి. ఇక్కడ బీటా అట్లా దిద్దుకుంటారా? ఏ ఆఫ్ ఆల్ఫా ఇంటూ ఏ ఆఫ్ బీటా అని ఉండాలి. కాబట్టి మనము ఒకసారి ఆలోచిద్దాము. చూడండి, ఏ ఆఫ్ ఆల్ఫా మన దగ్గర ఉంది, తర్వాత ఏ ఆఫ్ బీటా అంటున్నాడు. చూడండి, ఫస్ట్ ఏ ఆఫ్ ఆల్ఫా అంటే ఎంత ఉందో చూడండి, ఒకసారి గమనించుకోండి. కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా అండ్ కాస్ ఆల్ఫా ఇంటూ ఏ ఆఫ్ బీటా అంటున్నాడు. అప్పుడు మనం ఏం చేసుకుంటూ రావాలి? ఏ ఆఫ్ బీటా అంటే ఇక్కడ ఆల్ఫా ఉన్న చోటల్లో నువ్వు బీటా రాసుకుంటూ వచ్చేస్తావు. అప్పుడు కాస్ బీటా సైన్ బీటా మైనస్ సైన్ బీటా కాస్ బీటా. చూసారా బాబు? ఇప్పుడు చూడండి, ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలము, ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలము మనం చేస్తే ఏమైతుందో తెలుసా? చూడండి, ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం అన్నప్పుడు నేను రఫ్ గా ఇక్కడ చేస్తున్నా. చూడండి చూడండి, ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం అన్నప్పుడు కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా, కాస్ ఆల్ఫా కాస్ బీటా. చూడండి, ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం చేసేటప్పుడు కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా. కాబట్టి అప్పుడు ఇక్కడ మనకి ఏమైపోతుందో చూడండి, ఒకసారి నేను గమనించిస్తే మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా. అప్పుడు కాస్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా అంటే దాని అర్థం ఏమిటంటే కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా కదా. కాబట్టి ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం మనము మల్టిప్లై చేస్తే నీకేమొచ్చిందో చూడండి, ఒకసారి గమనించుకోండి. కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అని వస్తుంది. తర్వాత మళ్ళీ ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం మనం మల్టిప్లై చేస్తే, ఫస్ట్ రో ఇంటూ సెకండ్ రో మల్టిప్లై చేస్తే కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా. చూడండి, కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా, సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా. ఇది ఏమిటి? దీని ఫార్ములా సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా కదా ఫార్ములా అమ్మా. సైన్ ఏ కాస్ బి కాస్ ఏ సైన్ బి కదా, సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా. కాబట్టి చూడండి, మళ్ళీ ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం మల్టిప్లై చేస్తే మనకి ఏమొచ్చింది? సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనం సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలం చేసినాం అనుకోండి, మైనస్ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది. అదే పద్ధతి. మళ్ళీ సెకండ్ రో ఇంటూ ఇది, సెకండ్ రో ఇంటూ సెకండ్ కాలం మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది తెలిసిన? కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వచ్చింది. ఇది ఏ ఆఫ్ ఆల్ఫా ఇంటూ ఏ ఆఫ్ బీటా. దీన్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎవ్రీబడి. చూడండి మా, మీరు గమనించుకోండి. ఇక్కడ ఆల్ఫా ఉంటే ఏ ఆఫ్ ఆల్ఫా అని రాసినారు. చూడండి, ఇక్కడ ఆల్ఫా, ఇక్కడ ఆల్ఫా, ఇక్కడ ఆల్ఫా, ఇక్కడ ఆల్ఫా ఉంటే దాన్ని ఏం రాసినారు మీరు? ఏ ఆఫ్ ఆల్ఫా అని రాసినారు. ఇక్కడ ఏముందో మీరు ఒకసారి గమనించుకోండి. ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా ఉంది. కాబట్టి దీన్ని ఏ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటాగా రాసుకోవచ్చు కదా. సరిపోయినా? ఓకే, క్లియర్ అయిందా? కాబట్టి మళ్ళీ సెకండ్ మెథడ్ అవసరం లేదులేండి, మీకు బాగా సింపుల్ గానీ కన్వీనియంట్ గానీ తీసుకొని వచ్చేసారు. ఓకేనా? రైట్.
చూడండి, if A is 3x5 matrix, B is 2x3 matrix, then the order of the matrix BA. కాబట్టి ఈ ప్రాబ్లంకు మీరు సమాధానం ఇవ్వాలంటే A ఇంటూ B, ఆల్రెడీ మీకు చెప్పాను, A ఇంటూ B మనం ఎప్పుడు చేయగలుగుతాము, B ఇంటూ Aని కూడా మనం ఎప్పుడు చేయగలుగుతాం అనేది మనం బాగా ఆలోచించుకోవాల్సింది. మీకు ఆల్రెడీ నేను చెప్పినాను, ఏ మ్యాట్రిక్స్ లో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ కాలమ్స్, చూడండి, ఏ మ్యాట్రిక్స్ లో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ కాలమ్స్ మనం ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే, ఏ మ్యాట్రిక్స్ లో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ కాలమ్స్ డి మ్యాట్రిక్స్ లో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ గా ఉంటే ఏ ఇంటూ బి ఎగ్జిస్ట్ అవుతుంది. బి మ్యాట్రిక్స్ లో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ కాలమ్స్ ఏ మ్యాట్రిక్స్ లో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ గా ఉంటే బి ఇంటూ ఏ ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఎగ్జిస్ట్ అంటే బి ఇంటూ ఏని మనం మల్టిప్లికేషన్ చేయగలుగుతాము. ఇదే కదా మీకు చెప్పింది. కాబట్టి ఈ రూల్ ప్రకారం మీరు ఒకసారి గమనిస్తే వాడు ఏం చెప్తున్నాడు చూడండి, ఏ మ్యాట్రిక్స్ యొక్క సైజ్ ఒక్కసారి మీరు గమనించుకోండి. ఏ మ్యాట్రిక్స్ యొక్క సైజ్ ఎంత ఉంది? 3x5. బి మ్యాట్రిక్స్ యొక్క సైజ్ ఎంత ఉంది చూడండి, 2x3. వాడు ఏం చెప్తున్నాడు? దెన్ ద ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ బిఏ అంటున్నాడు. దేర్ఫోర్ the order of the matrix BA. B అంటే చూడండి 2x3. ఏ మ్యాట్రిక్స్ యొక్క సైజ్ ఎంత చూడండి, 3x5. మీకు ఆల్రెడీ చెప్పినాను, ఇట్లా మధ్యలో ఉండేవి రెండు సేమ్ ఉంటే, ఇట్లా మధ్యలో ఉన్న వాల్యూలు రెండు సేమ్ ఉంటే అప్పుడు B ఇంటూ ఏది మనము మల్టిప్లై చేస్తాము. అంటే ఇక్కడ ఈ రెండు ఈక్వల్ గా ఉంటే దాని మీనింగ్ ఏమిటి? బి ఇంటూ ఏని మనం మల్టిప్లై చేస్తాము. బి ఇంటూ ఏని మనము మల్టిప్లై చేసినప్పుడు సో వీఆర్ గెటింగ్ న్యూ మ్యాట్రిక్స్, ఒక కొత్త మ్యాట్రిక్స్ వస్తుంది. ఆ న్యూ మ్యాట్రిక్స్ యొక్క సైజు ఎంత అంటే 2x5. ఆ న్యూ మ్యాట్రిక్స్ యొక్క సైజ్ ఎంత అవుతుందంటే 2x5 అవుతుంది. సో ఇది దాని ఆన్సర్. తర్వాత చూడండి నెక్స్ట్ ప్రాబ్లం. చూడండి, ఓకే రైట్. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ఏ అండ్ బి ఆర్ టూ ఆడ్ ఆర్డర్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్. ఏ అనేది ఒక ఆడ్ ఆర్డర్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, B కూడా odd order skew symmetric matrix such that A into B equals to B into A, then the matrix A into B. చూడండి ఒక నిమిషం, క్వశ్చన్ చూడండి. A and B are two odd order skew symmetric matrices, okay, such that AB equals to BA, then the matrix BA is, okay, ఏమవుతుందో మీరే చెప్పండి. ఆడ్ ఆర్డర్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ such that A into B is equal to B into A, then the matrix A into B is స్కేలార్ మ్యాట్రిక్స్ అవుతుందా, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుందా, తర్వాత సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుందా, అండ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అవుతుందో మీరు చెప్పండి. ఓకే, ఒకసారి మీరు చదవండి, నీట్గా చదవండి అన్న. ఓకే స్టూడెంట్స్ చూడండి, ఏ అండ్ బి ఆర్ టూ ఆడ్ ఆర్డర్ స్క్యూ సిమెట్రిక్. ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. ఆడ్ ఆర్డర్ skew symmetric matrices such that AB equals to BA. అంటే ఆ రెండు స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ ఈ కాంపిటేటివ్ లా కూడా సాటిస్ఫై చేపిస్తున్నాయి. దెన్ ద మ్యాట్రిక్స్ A into B is, అయితే అప్పుడు A into B
ఏమవుతుందో చెప్పమంటున్నాడు. అంటే ఏబిలు రెండు స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్లు. ప్రతి మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఆర్డర్ అంటే 3x3 కావచ్చు, 5x5 కావచ్చు, 7x7 కావచ్చు. ఓకేనా? ఓకే, వాడు ఏం చెప్తున్నాడు చూడండి, స్కేలార్. ఓకే, అంతేకాకుండా నువ్వు తీసుకుంటున్న ఆ రెండు స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్లు కామ్యుటేటివ్ లా కూడా సాటిస్ఫై చేపిస్తున్నాయి. ఓకేనా? రైట్. అయితే అప్పుడు ఏ ఇంటూ బి ఆ ఆర్డర్ ఉన్నటువంటి ఆ రెండు స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్లను మనము మల్టిప్లై చేస్తే కొత్త మ్యాట్రిక్స్ వస్తుంది కదా. ఆ కొత్త మ్యాట్రిక్స్ ఎవరవుతారో చెప్పమంటున్నాడు. ఓకే, చూడండి ఏ అండ్ బి ఆర్ ఆర్డర్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ అని చెప్తున్నాడా. కాబట్టి చూడండి, ఏ కామా బి ఆర్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ అంటే అర్థం ఏమి చూడండి, ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ, బి ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు మైనస్ బి కదా దాని అర్థం. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే అదే కదా డెఫినేషన్. ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ, బి ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు మైనస్ బి అవుతుంది. ఓకే, కాబట్టి ఇవన్నీ వాడు ఇచ్చినటువంటివి రాశాను నేను, కొత్తగా ఏమి రాయలేదమ్మా. అయితే వాడు ఏం చెప్తున్నాడు, ఏ ఇంటూ బి ఎంతనో చెప్పండి అంటాడు. అప్పుడు చూడండి, అప్పుడు ఏ ఇంటూ బి అనేది సిమెట్రిక్ అవుతుందా, స్క్యూ సిమెట్రిక్ అవుతుందా, ఐడెంటిటీ అవుతుందా, ఏమవుతుందా అనే విషయం చెప్పాలంటే ఫస్ట్ దీనికి ఏం చేయాలి, మనము ట్రాన్స్పోజ్ చేయాలి. ట్రాన్స్పోజ్ చేసి డిసైడ్ చేయాలి. చూడండి, ట్రాన్స్పోజ్ చేసినప్పుడు నీకు మళ్ళీ ఏ ఇంటూ బినే రిపిటేషన్ అయితే సిమెట్రిక్, ఏ ఇంటూ బి రిపిటేషన్ అయ్యి పక్కన నెగటివ్ వచ్చిందంటే స్క్యూ సిమెట్రిక్ కదా. చూద్దాం, ట్రాన్స్పోజ్ ప్రాపర్టీస్ ఏమిటి, బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ కదమ్మా. చూడండి, బి ట్రాన్స్పోజ్ అంటే మనం ఏం రాసుకుంటాము, మైనస్ బి. ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏం రాసుకుంటామా, మైనస్ ఏ. దట్ ఈస్ ఈక్వల్ టు బిఏనా. బిఏ అంటే చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉందా, ఈ బిఏ ప్లస్ లో మనం ఏం రాసుకోవచ్చు, ఏ ఇంటూ బి రాసుకోవచ్చునా. చూసారా, చూడండి, ఏ ఇంటూ బికి ట్రాన్స్పోజ్ చేశాను, నాకు తిరిగి ఏబి వచ్చింది. అంటే దీనిలా కదా, ఏకి ట్రాన్స్పోజ్ చేస్తే మళ్ళీ నీకు ఏ వచ్చింది అనుకోండి, సిమెట్రిక్ కదా అయ్యేది. అట్లా ఏ ఇంటూ బికి ట్రాన్స్పోజ్ చేశాను, తిరిగి నాకు ఏమొచ్చింది, ఏ ఇంటూ బి వచ్చింది. ఏ ఇంటూ బి వచ్చింది కాబట్టి అప్పుడు ఏమైతుంది, ఇది సిమెట్రిక్ కదా అయ్యేది. కాబట్టి చూడండి, ఓకే, యాన్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఓకే, యాన్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఉండాలి, ఏ కాదు అది, యాన్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఓకేనా? రైట్. సో ఇక్కడతో ఈ దీనికి క్లియర్ అయిపోయింది అనమాట. ఓకేనా? తర్వాత చూడండి, ఓకేనమ్మా. రైట్. చూడండి, if for 2 cross 2 matrix A square plus I is equal to 0, where I is the identity matrix, then A is equals to which one of the following అంటున్నాడు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి,
వాడు ఏం చేస్తున్నాడంటే మన దగ్గర ఉన్నటువంటి మ్యాట్రిక్స్ ఆ కండిషన్ సాటిస్ఫై చేపిస్తుంది. ఏంది? a² + i = 0. మీరు ఒక్కసారి ఊహించుకోండి ఇప్పుడు x² + 1 = 0 అని అన్నాడు అనుకోండి. అప్పుడు x² = -1, x ± √−1 ± i కదా, కాంప్లెక్స్ నెంబర్స్ కదా వచ్చేది, అంతే కదా. కాబట్టి a² + i = 0 వచ్చిందంటే ఒకసారి ఇక్కడ ఉన్న ఈ రెండో ఒకటే, అప్పుడు ఖచ్చితంగా ఏముండాలి? ఎలిమెంట్స్ అక్కడ కాంప్లెక్స్ వాల్యూస్ ఉండాలి. కాంప్లెక్స్ వాల్యూస్ ఉన్నటువంటిది మన ఆన్సర్ అన్నమాట. ఓకేనా? చూడండి, సొల్యూషన్ అంటే మన దగ్గర ఉన్నటువంటి ఏ అనేది ఒక మ్యాట్రిక్స్. ఆ మ్యాట్రిక్స్ ఈ కండిషన్ సాటిస్ఫై చేపిస్తుంది. ఆ మ్యాట్రిక్స్ ఎవరో చెప్పండి అంటున్నాడు. a² ఏమైతుందో చూడండి. a² + i = 0 అప్పుడు a² ఏమైతుందమ్మా? -i కదా. ప్రస్తుతం ఏ అనే మ్యాట్రిక్స్ మనకు తెలియదు. దాన్ని స్క్వేర్ చేస్తే ఎంత రావాలి మనకు? -i రావాలా. చూడండి, ఒక నంబర్ను బాగా మీరు ఆలోచించుకోండి. ఒక నంబర్ను స్క్వేర్ చేస్తే ఎప్పుడు పాజిటివ్ వస్తుంది. కానీ వాడు ఏం చేస్తున్నట్టున్నట్టండి, చూడండి, ఒక నంబర్ను మనం స్క్వేర్ చేస్తే అది నెగిటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా పాజిటివ్ అవుతుంది. కానీ మనకి ఏమి రావాలి? నెగిటివ్ రావాలా. ఒక నంబర్ను స్క్వేర్ చేసినప్పుడు నెగిటివ్ ఎప్పుడు వస్తుంది తెలుసునా? కాంప్లెక్స్ నెంబర్ అయితేనే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, i² అంటాం. i² అంటే దాని వాల్యూ ఎంతమ్మా? -1. కాబట్టి స్క్వేర్ చేసినప్పుడు నెగిటివ్ వస్తుందంటే ఎవరు? కాంప్లెక్స్ నెంబర్స్ కలిగిండేది మన మ్యాట్రిక్స్. అప్పుడు చూడండి, ఇవన్నీ రియల్ నంబర్సా? ఇది రాంగ్ ఆన్సర్. ఇదన్నీ రియల్ నంబర్సా? ఇది రాంగ్ ఆన్సర్. ఇది రాంగ్ ఆన్సర్. ఇదే కదా మన ఆన్సర్. ఒకే దెబ్బకి వెళ్ళిపోయాయి కదా. స్క్వేర్ చేసినప్పుడు నీకు ఎప్పుడు చూసారా? ఇప్పుడు చూడండి, ఇది వాడు ఏం చేయమంటున్నాడు? ఏ అనేది ఒక మ్యాట్రిక్స్ ఉంది. ఆ మ్యాట్రిక్స్ ను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆ కండిషన్ సాటిస్ఫై చేపిస్తుందంట. ఆ మ్యాట్రిక్స్ ఎవరో చెప్పమంటున్నాడు. అప్పుడు చూడండి, ఏ ఇదే కదా. చూడప్పుడు a = మీరే గమనించుకోండమ్మా, -i 0 0 -i. ఇది ఎవరు? డయాగోనల్ మ్యాట్రిక్స్. మీకు ఆల్రెడీ నేను చెప్పినాను, డయాగోనల్ మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు దాన్ని స్క్వేర్ చేయడం చాలా ఈజీ. చూడండి, దీన్ని స్క్వేర్ చేయండి. దీన్ని స్క్వేర్ చేస్తే నెగిటివ్ పాజిటివ్ అవుతుంది. i² వాల్యూ ఎంత అవుతుంది? -1. దీన్ని స్క్వేర్ చేస్తే 0, దీన్ని స్క్వేర్ చేస్తే 0. -1 స్క్వేర్ చేస్తే ప్లస్ వస్తుంది. 5 స్క్వేర్ చేస్తే నీకు ఎంత వస్తుంది? -1 వచ్చిందా? అప్పుడు చూడండి, a² ఇక్కడ మైనస్ కామన్ తీసేసేయండి. అప్పుడు 1 0 0 1 చూడండి, -1 0 0 1 అంటే ఎవరు? అయ్యా, చూసారు? ఈ కండిషన్ ఎవరు సాటిస్ఫై చేపిస్తున్నారు? ఈ మ్యాట్రిక్స్ కదా. కాబట్టి ఇదే ఆన్సర్. ఓకేనా? రైట్. ఓకేనమ్మా, చూడండి. రైట్, ఇది కూడా మనం ఒకసారి ఆలోచిస్తే a = 0 ఆల్ఫా బీటా 0, దెన్ a³ + a = 0, a³ ప్లస్ a³ + a = 0, a³ + a = 0 ఇఫ్ అంటున్నాడు.